ఏంటని చూస్తున్నారా? సో ఇవి వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకున్న ఐటమ్స్. సో వీటిని మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మనమైతే మన యూట్యూబ్ ఛానల్ కోసం కొన్ని ఎక్విప్మెంట్ అయితే తీసుకున్నాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చాలా వీడియో అయితే చేసాం ఎక్విప్మెంట్ గురించి. మరి కొన్ని వచ్చేసి మనకైతే ఈ రోజు పార్సల్ అయితే రావడం అయితే జరిగింది. సో మనకి మార్నింగ్ వచ్చింది పార్సల్, కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం నేను నైట్ టైం వీడియో అయితే చూస్తున్నా. సో ఈ 3 ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి అనేది మనం అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో మాత్రం మీరు ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనమైతే అన్బాక్సింగ్ చేసి చూద్దాం ఏం వచ్చిందో అని. సో 3 వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్కి చాలా ఇంపార్టెంట్ ఇవి. సో ఇవి 3 మనకి కావాల్సినవి. సో ఇవి వచ్చేసి మనకైతే మన యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో దానికోసం మనకి లైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మనమైతే ఒక సాఫ్ట్ బాక్స్ తీసుకున్నాం కదా, సో దానికోసం హోల్డర్స్ ఒక్కటి కాదు ఒకటి 4 అయితే వచ్చినాయి. సో మనకైతే ఒక 2 సెటప్ ఇది తీసుకోవచ్చు. సో దీంతో సో చెప్తా, ఇవి కూడా మనం అయితే రివ్యూ అయితే చేద్దాం ఏ విధంగా ఉంది బిల్డ్ క్వాలిటీ అనేది. సో దాని తర్వాత ఇంకొక బాక్స్ ఇది ఉంది. సో మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ కాబట్టి బాక్స్ కూడా కొంచెం మంచిగానే ఇస్తారు ఫ్లిప్కార్ట్ నుంచి. ఎందుకంటే మనం చాలా రోజుల నుంచి ఫ్లిప్కార్టే వాడుతున్నాం కాబట్టి మనకు తెలుసు. దీంట్లో మనకి పార్సల్ అనేది చాలా సేఫ్గా అయితే ఉంటుంది. సో కట్టడం ఇది వచ్చేసి మనకి హోల్డర్స్ ఇవి. సో వీటిని వచ్చేసి మనం దీంట్లో అయితే పెట్టాలి. సో ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చెప్తా, మీరైతే చూడండి. సో ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మీరు దీన్ని ఏమనుకుంటున్నారో ఒకసారి మీరైతే గెస్ చేసి చెప్పండి. సో మీరు గెస్ చేసిన దాన్ని బట్టి మీరైతే కామెంట్ అయితే చేసేయండి. సో ఇలా అయితే కాబట్టి ఇలా అయితే తీద్దాం మనం. మీరు ఏదైతే అనుకున్నారో దాని అయితే వచ్చిందా లేదా అని మీరు అయితే కామెంట్ అయితే చెక్ చేసుకోండి. సో చాలా పకడ్బందీగా మనకైతే దీన్ని అయితే ప్యాక్ చేసి పంపించారు, చూసారు కదా. సో ఎటు జారకుండా మనకైతే సేఫ్గా పంపించారు. సో మినిమం మన ఇంట్లో చూసే చిన్న చిన్న బల్బ్ అయితే చూసి ఉంటాం, కానీ ఒక యూట్యూబ్కి ఇంత పెద్ద బల్బ్ చూసే అవకాశం అయితే ఉంటుంది. చూడండి ఒకసారి ఎలా ఉందో. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనం అయితే దాదాపు ఒక 700 రూపీస్ అయితే పడ్డది. సో 50 వాట్స్ అయితే ఉంటుంది బల్బు. చాలా మంచి సాఫ్ట్ లైట్స్కి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకైతే ఈ 3 ఐటమ్స్ అయితే ఈ రోజు అయితే వచ్చాయి మనకి, చూద్దాం. సో అంతకుముందు మనం వచ్చేసి అవి అయితే తీసుకున్నాం, ఒకటి సాఫ్ట్ బాగ్ తీసుకున్నాం, దాంతోపాటు ఒక లైట్ స్టాండ్ అయితే ఉంది. సో ఆ వీడియోస్ ఒకవేళ మీరు చూడకపోతే చూడండి. సో ఇప్పటి నుంచి వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి చాలా మంచి నీటి కంటెంట్ అయితే నేను తీస్తాను. మంచి లైట్ ఉంటే సరే ఏదైనా ఒక వీడియోని మంచి అవుట్పుట్ తీయవచ్చు. లైట్ లేకపోతే మనం ఎంత పెద్ద కెమెరా యూజ్ చేసినా లైట్ అనేది కంపల్సరీ రావాలి. ఎంత పెద్ద కెమెరా అయినా సరే మనకైతే లైట్ ఉంటేనే బాగుంటుంది, లేదంటే మన వీడియో క్వాలిటీ 0. సో దానికోసం నేనైతే మన సాఫ్ట్ బాక్స్ కోసం నేను ఒక 4000 నుంచి 4500 రూపీస్ అయితే కాస్ట్ పెట్టి ఒక లైటింగ్ అయితే సెటప్ అయితే చేశాను. సో ఆ సాఫ్ట్ బాక్స్ మొత్తం నేను ఇలా మేకింగ్ చేస్తున్నాను, అది కూడా మీకైతే ఒక చిన్న షార్ట్ వీడియోలో అయితే పెడతాను. సో మీరైతే ఇప్పటివరకు అయితే వీడియో అయితే చూస్తారు కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో మీ ముందుకైతే నేనైతే వస్తాను. మీరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ల్యాంప్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. టాటా, జై హింద్.